సో, సంకల్పాలు చేసి, ఆ సంకల్పాల యొక్క కర్తవ్యము మన ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చినప్పుడే సంస్కారాలు రికార్డ్ అయితాయి. సంస్కారాలు రికార్డ్ అయితేనే వాటికి అనుగుణంగా మన యొక్క ప్రాప్తులు, మన ప్రవర్తన, మన ఆలోచనలన్నీ జరుగుతాయి. ఊరికే సంకల్పాలు చేసి వదిలేస్తే మాత్రము ఉపయోగం అంటూ ఏముండదు. విని అంగీకరించే వాళ్ళ లిస్ట్‌లోకి వచ్చేస్తాం. ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఇంపార్టెంటు. సో, అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్న టాపిక్ పరివారము. సో, పరివారం అంటే పూర్తిగా బేహద్దులోకెళ్ళాలి. ఎవరు ఎలాంటి వారైనా కానీ వాళ్ళ పట్ల ప్రీతి ఉండాలి. సో, మరి అందరూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, అందరూ మనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, బాబా అన్నట్టు ముళ్ళు, రాళ్ళు, బురద ఇవన్నీ చల్లినా గాని మరి ఎక్కడి నుంచి మరి ఆహ్, అనుకూలమైన ఆలోచనలొస్తాయి అనంటే, మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు, తండ్రితోటి సంబంధాన్ని జోడించినప్పుడు, ఆ బాబాని పక్కన జరిపినప్పుడే వ్యతిరేక ఆలోచనలొస్తాయి. సో, సంగమ యుగం అన్న విషయం మనకు తెలుసు. ఈ సంగమ యుగంలో మనం ఏం చేసినా అది వ్యతిరేకంగానే పోతది. ఎందుకంటే అవతల పక్క అంతా పూర్తిగా కౌరవ సామ్రాజ్యం నడిచేటప్పుడు